నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు అన్నమాట. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథంని ఎక్కి వస్తాడు అని మనకు తెలిసిన విషయమే. మన్వంతర ప్రారంభం మాఘశుద్ధ సప్తమి నాడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథసప్తమి పవిత్రమైన రోజుగా భావిస్తారు. కోణార్క్లోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని ఆ ఉత్సవమే జరుగుతుంది. రథసప్తమి నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకొని చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేస్తూ సూర్య భగవాన్ని మననం చేసుకుంటూ స్నానం చేస్తే ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల శారీరక మానసిక రోగాలన్నీ నయమవుతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా ముఖ్యం. కానీ ఈ రథసప్తమి నాడు సూర్య నమస్కారాలు చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. సూర్యుడికి ఆవునేతి దీపాన్ని వెలిగించి సూర్య భగవానుడికి అర్పిస్తే అఖండ ఐశ్వర్యంతో పాటు అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. అలాగే సూర్యుడికి ఎర్రటి పూలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది శాస్త్రవచనం. రథసప్తమి నాడు సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు మరియు మంత్రాలు పఠించడం వల్ల సూర్యుడు ప్రీతి చెంది ప్రతి పనిలోనూ విజయాన్ని మరియు అష్టైశ్వర్య సిద్ధిని కలిగిస్తాడు అనేది శాస్త్ర ప్రమాణం. కనుక ఈ రథసప్తమి నాడు ఈ చిట్టి మంత్రాన్ని పారాయణ చేద్దాం. శ్రీ సూర్యనారాయణ కృపాకటాక్షాలకు పాత్రులవుదాం. శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. 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 శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః.
श्रीभगवते सूर्याय आदित्याय श्रीभगवते सूर्याय आदित्याय अक्षितेजसे नमः। 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 श्रीभगवते सूर्याय आदित्याय